మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తారు. 1478 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం చేయనున్నారు. ఉప్పల్ బగాయత్ ఫేజ్ 3లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎంసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. 962 కోట్లతో ఏఓసీ సెంటర్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఏకీకృత డిజిటల్ లావాదేవీల కోసం క్యూఆర్ యాప్ను సీఎం ఆవిష్కరిస్తారు. వరకు తమదే అధికారమని పునరుద్ఘాటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూడలేని బీఆర్ఎస్ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. అయితే ఎవరెన్ని కుట్రలు పన్నినా డెవలప్మెంట్ ఆగదని స్పష్టం చేశారు. కాలంలో కట్టెలు పెట్టి ఆపినా ముందుకే సాగుతామని సీఎం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో సమీకృత మార్కెట్ పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కోహెడా పండ్ల మార్కెట్ తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీగా ఉన్ననాడే ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా హామీని నెరవేర్చుతున్నానన్నారు. కారు ఇప్పుడు పూర్తిగా చెడిపోయిందని, ఎన్ని రిపేర్లు చేసినా పనికిరాదని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని, ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీల్లేదంటారు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు. రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు. వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడియేటి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్ళు మనం కొట్లానం. ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డు ఎక్కితే, ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుంజడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్ళు పెట్టి కారు నిలబెట్టి ఉంటుంది. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో